అసలు వరెస్ట్ అనేది ఏం లేదు, సోది నిద్రపోతానే. 400 రూపాయలు ఇచ్చినందు నేను ఏడుస్తున్నాను. రాడ్ అసలు వరెస్ట్ అనేది ఏం లేదు, సోది నిద్రపోతానే. అనవసరంగా నిద్ర వేస్ట్ అయింది. నైట్ జర్నీ చేసి వచ్చాం, అనవసరంగా టైం. 200 కోట్లు కొడతా అన్నాడు ప్రీ రిలీజ్. 2 కోట్లు కూడా రావు. అసలు నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేసావు? ఏం లేదు సినిమా. మినిమం ఫ్యామిలీ స్టార్లా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నా. అసలు వరెస్ట్ మూవీ, సేమ్ రొటీను, అసలు ఏం లేదు అసలు సినిమాలో. 2 గంటల 43 నిమిషాలు బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సీరియల్ పెట్టాడు, సెకండ్ హాఫ్లో క్రింజ్, కామెడీ అసలు ఏం లేదా? సాంగ్స్ లైట్. ఇంకా ఆ సాంగ్ ఒక్కటే బాగుంది, కళ్యాణం, అది మించి అసలు లైట్. గీతా గోవిందం కాంబో కదా బ్రో, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. అసలు గీతా గోవిందంగా దీని కంపారిజనే కాదు అసలు. ఇది ఇంకా రేటింగ్ ఎంత ఇస్తావు ఓవరాల్? హాఫ్. విజయ్ దేవరకొండకి ఏం చెప్తావు మరి? కొంచెం మార్చాలి, చేయాలి. ఇంకా సేమ్ అదే యాక్షన్. మీకు ఇప్పటిదాకా సినిమాలో ఏం యాక్షన్ చేశాడు, ఇప్పుడు కూడా అదే యాక్షన్. అంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ సెట్ కాలేదా ఎట్లా బ్రో? అంటే ఇప్పుడు సినిమా అనేది ఇంకా రొటీన్ బ్రో, ఇంకా అంత మించి చెప్పడం లేదు. ఒక రొటీన్ రొట్టె స్టోరీని కూడా సగం తీసుకుని దాన్ని 3 గంటల సినిమా తీసాడు అంతే. ఏం లేదు, మినిమం రాడ్ 200 crores కొడతా అన్నాడు కదా ప్రీ రిలీజ్. 400 రూపాయలు ఇచ్చినందు నేను ఏడుస్తున్నాను. టైగర్ గంట వేస్ట్. అంటే లైగర్లో మరీ ఏముండదు దీంట్లో. ఇంకా ఏదో సినిమా వెళ్తుంది, ఎవరే మళ్ళీ ఇదేనా జరుగుతుంది, ఇదేనా జరిగిద్ది. నీకు స్టోరీ నీకు స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. నువ్వు ఫస్ట్ పావు గంట నీకు ఏమైపోతుందో అర్థమైపోతుంది, అంత మించి ఏం లేదు. ఏం చెప్తావు? విజయ్కి ఏం చెప్తావు? వాళ్ళకి మనం ఏం చెప్తాంలే కానీ కొంచెం మంచి సినిమాలు తీయమని చెప్తాను. వాళ్ళ స్టోరీ ఏం లేదు బ్రో, అరగంట స్టోరీనే అది. 1 బ్రో, మ్యాక్సిమం 1. నాకైతే అన్యాయం అనిపించింది. నాకైతే లేదు బ్రో. దిల్ రాజు అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, సినిమా అలాగే ఉంది, రొటీనే. ఇంకా రొటీన్ ఫ్యామిలీ స్టోరీ.